హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన లిమిట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ 1 ప్లస్ v బై ఎక్స్ హోల్ పవర్ qx ఈక్వల్స్ టు e పవర్ 9 ఇచ్చారండి. p కి q కి రిలేషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు x ప్లస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే v బై ఇన్ఫినిటీ వాల్యూ 0 అంటే 1 ప్లస్ 0 1 అవుతుంది. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ లో వస్తుంది. ఎప్పుడైనా 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ లో వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా e టు ద పవర్ లిమిట్ x టెండ్స్ టు 0 g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x మైనస్ 1. ఇది మనం యూజ్ చేయవలసిన ఫార్ములా. ఇప్పుడు g ఆఫ్ x అంటే ఈ పవర్ అండి, ఏదైతే పవర్ ఉందో దీన్ని మనం g ఆఫ్ x గా కన్సిడర్ చేస్తాము. ఈ బేస్ మొత్తాన్ని మనం f ఆఫ్ x గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ పవర్ లిమిట్ x టెండ్స్ టు 0 g ఆఫ్ x అంటే ఏమవుతుందండి, q ఇంటూ x. f ఆఫ్ x అంటే 1 ప్లస్ p బై x, సో మైనస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యూ ఇంటూ ఎక్స్ పీ బై ఎక్స్ అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 క్యూ ఇంటూ పీ క్యూ. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 పీక్యూకి లిమిట్ పీక్యూ కాబట్టి ఈ పవర్ పీక్యూ మిగులుతుంది. కాకపోతే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, ఈక్వల్ టు ఈ పవర్ 9 ఇచ్చారు కాబట్టి దీన్ని ఈ పవర్ 9కి ఈక్వల్ చేస్తే పీక్యూ ఈక్వల్స్ టు 9 అవుతుంది. ఇది మనకు కావాల్సిన కండిషన్.